చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు మీకు ఎక్కడ కాలింది గౌతమి గారు? అంటే నా క్యారెక్టర్ క్యారెక్టర్ ఓకే, మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ నుంచి కూడా, అప్పటికి ఇప్పటికి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను పూర్తిగా. ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయిలతో తిరిగితే ఓకే, నేను కూడా ఓకే, ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది, లేకపోతే తన కూడా ఇలానే నేను అర్థం చేసుకున్నాను, అఫేర్స్ పెట్టుకున్నాడు, లైట్ తీసుకుందాం అన్న మైండ్ సెట్కి వచ్చేసారు మీరు కూడా, వాస్తవానికి చెప్పాలంటే. కానీ మీరు ఎక్కడో ఒక చోట మీకు గట్టిగా కాలింది అది. అది ఎయిదర్ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో పెట్టుకున్నప్పుడు ఎక్కువ కాలింది. బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో పెట్టుకున్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ఎన్ని ఇయర్స్ నుంచి? నాకంటే ముందు నుంచి నాకు పరిచయం అయింది. వాళ్ళిద్దరిని పరిచయం చేసుకున్నారు. నాకు అప్పటి నుంచి వాళ్ళు తెలుసు. అండ్ బాగా వరుస అయ్యే ఆయన వాళ్ళ వైఫ్ తో పెట్టుకున్నాడు. ఓకే, అక్క తమ్ముళ్ళు అవుతారు వరుసకి. కానీ ఆ అమ్మాయి ఇతను అఫైర్ పెట్టుకున్నారు. అది కూడా నాకు అవ్వలా, అక్కడ డైజెస్ట్ అవ్వలా సార్. ఇప్పుడు అతను సింగిల్ అమ్మాయిలతో తిరిగినా నాకు ఓకే కాదు సార్, నాకు ఓకే కాదు. కాకపోతే గొడవ పడేది ఓకే నేను అంటలేదు, కొంతవరకు ఓకే, ఇంకా తెలిసింది అంటే ఇప్పుడు చాలా మంది అడ్జస్ట్ అవుదాం అనే స్థాయికి వచ్చేసారు కదా. అఫైర్స్ ఉంటున్నారు, విడివిడిగా ఉన్నా కూడా బిడ్డను పెంచుకుందాం, నువ్వు నాతో ఉండకు నేను నీతో ఉండకు, బిడ్డ వరకు మన ఇద్దరం కలిసి ఉందాం అనే మెచ్యూరిటీకి వచ్చేసింది సొసైటీ. నేను అలాంటి కపుల్స్ కూడా చూస్తున్నా. కానీ నాకు అది కూడా అవ్వలా. నాకు అతని మొహం చూడాలని గానీ, గొంతు వినాలని గానీ ఆ మూమెంట్ నుంచి అనిపించలేదు. తనతో రాఖీ కట్టించుకున్నారని చెప్పి కట్టించుకున్నా. ఆ అమ్మాయి నన్ను అరిసింది సార్ ప్రెగ్నెన్సీలో. అవుట్ ఆఫ్ నో వేర్ నాకు ఫోన్ చేసి అరిచింది. నాకు వీళ్ళ సినిమాలో పేర్లు ఎందుకు కానీ మంచి వ్యక్తే, వాళ్ళ సినిమాలో ఒక క్రూ, ఒక కాస్ట్, వాళ్ళ వైఫ్ నాకు ఫోన్ చేసి ఒకసారి చెప్పింది, అసలు మీరు ఎప్పుడు రారు సెట్ కి, ఆ అమ్మాయి వచ్చి స్వీట్లు పంచిద్ది ఏంటి, ఆ అమ్మాయికి ఏం సంబంధం, ఆ అమ్మాయి ఎందుకు అంత ఎక్కువ ఫీల్ అయిపోతుంది, మీరు అడగరా? నాకు ఉన్నాయి చాలండి బాబు, ఇప్పుడు మీ అన్ని నేను ఎక్కడ ఎంక్వైరీ చేయరు, ఉన్నాయి చాలు నాకు. నా బిజినెస్ కూడా అతని పేరు మీద పెట్టి కూర్చున్నా. నేను లిటరల్లీ ఆరిపోయా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ జనవరిలో నా ఏవైతే ఉన్నాయో అవి నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అతను జెన్యూన్ గా. ఓకే, అక్కడి వరకు ఆగొచ్చు. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఇల్లీగల్ బిజినెసెస్ సార్. ఇప్పుడు ఇంత జరిగాక ఏదో క్లోజ్ చేసి పాతాళంలో నేను పెట్టలేను. వాళ్ళకున్న బిజినెస్లు ఇల్లీగల్. ఏంటి బిజినెస్? వాళ్ళది పశువుల సంత ఉంటుంది హనుమాన్ జంక్షన్. సో అదొక ఇల్లీగల్ బిజినెస్. అక్కడ చాలా దందా నడిచింది. వాళ్ళ ఆఫీసర్లకు డబ్బులు ఇస్తారు, ఇచ్చి ఒక చైన్ నడుపుతారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి లారీలో ఏ పశువులు వెళ్ళినా వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఇట్స్ ఏ రూల్. అక్కడ వాళ్ళు రౌడీజం చేస్తారు. ఓకే. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే బేసిక్ గా వాళ్ళ మదర్ ని పొద్దున్న లెగిస్తే అందరి ముందు బూతులు తిడతారు. ఆ కల్చర్ నా మీద కూడా రుద్దటానికి ట్రై చేశారు. నేను పడను సార్, ఐఎమ్ వెరీ క్లియర్ ఫస్ట్ నుంచి. అసలు అతనికి నేను పరిచయం అయిన రోజే నేను ఎంత ఇండిపెండెంట్ భావాలు ఉన్న వ్యక్తినో అతనికి. రౌడీజం చేస్తే అక్కడ పొలిటీషియన్ సపోర్ట్ ఉందా వాళ్ళకి? పొలిటీషియన్ సపోర్ట్ లేకుండా ఎలా చేస్తారు సార్? ఏ పొలిటీషియన్ సపోర్ట్ ఉందో నాకు తెలియదు. నడుస్తుంది విజయవాడలోనా? హనుమాన్ జంక్షన్ లో బాపులపాడు వాళ్ళ ఊరు. సంత నెలకి 40 లక్షలు ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి. ఇల్లీగల్ బిజినెస్. ఇప్పుడు వీళ్ళకున్న ఏంటి ఇల్లీగల్ బిజినెస్ అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు పశువులు లోడ్ వెళ్తే డబ్బు కట్టడం ఏంటి అసలుకి? సార్ నార్మల్ గా అక్కడ లైసెన్స్ ఉందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. జనరల్ గా ఒక సంత నడుపుకోవాలంటే లైసెన్స్ ఉండాలి. ఓకే, వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో నాకు క్లారిటీ లేదు. దాని గురించి మరి అక్కడ ఉన్న పోలీసులే ఎంక్వైరీ చేయాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఒక లైన్ కి వీళ్ళు డబ్బులు కడతా ఉంటారు చెక్ పోస్ట్ లో. చెక్ పోస్ట్ లో డబ్బులు కట్టి అక్కడి నుంచి ఏది పాస్ అయినా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళ మనుషులు ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్ర బండ్లో ఆ హైవే మీద పాస్ అవుతాయి కదా, ప్రతిదీ వీళ్ళకి డబ్బులు కట్టే నడవాలి అక్కడి నుంచి. వీళ్ళకి డబ్బులు కట్టాలి. వీళ్ళకేం సంబంధం? ఇంకా నాకు ఎంత సార్. ఇప్పుడు గేదెలు పశువులు అనేవి అక్కడి నుంచి పాస్ అయితే వీళ్ళకి డబ్బులు కట్టాలి. ఓకే, ఏ టోల్ దగ్గర ఆ చెక్ పోస్ట్ వీళ్ళకి ఉంటాయి సార్. ఆ లైన్ కి వీళ్ళకి ఒక ఇది ఉంటది, ఈ లైన్ మాది అని. వీళ్ళదే పెద్ద పశువులు సంత ఉన్న వాటిలో. లీగల్ గా బిజినెస్ మినిస్టర్ గారిని అడుగుదాం ఒకసారి. లీగల్ గా బిజినెస్ చేస్తే అంత ఇన్కమ్ రాదు సార్. ఓకే, నెలకి 40 లక్షలు ఇన్కమ్ వస్తుంటే ఎవరికి మోసాలు చేస్తున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారో తెలియకుండా ఉన్నారు తండ్రి కొడుకులు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బిజినెస్ వాళ్ళది? నా పెళ్ళయ్యాక స్టార్ట్ అయింది అంటారు సార్.
వీళ్ళు చెప్పడం అయితే మా ఇద్దరు పెళ్ళైన తర్వాతే ఇంత నడుస్తుంది అంటారు. వాళ్ళు నిజాలు చెప్తారని నేను అనుకోను. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే మా బిజినెస్ లీగల్, మాదంతా మేము నిర్మించుకున్నాం యంగ్ ఏజ్ లో, ఈ లీగల్ది చూపించుకొని ఆ ఇల్లీగల్ కి పనులు చేయించుకుంటా ఉంటాడు ఇతను. ప్రతి చోటకి వెళ్ళి ఈ లీగల్ గా జరిగిన దాంట్లో ఇతను ఒక్కడే ఫేస్ అంటాడు, నా ఒక్కడి వల్ల ఇది జరిగింది అంటాడు. నేనంట వైఫ్ కాబట్టి నాకు అది అతను ఇస్తున్నాడంట. ఓకే, ఈ అబద్ధం ఒకటి చెప్తాడు. నాకు అతను ఇచ్చేదేంటి సార్ అసలు? ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది కదా, అసలు ఎక్స్పాండ్ చేయాలని చెప్పిన దాన్నే నేను అది కూర్చోబెట్టి అతనికి ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎలా అయిందో ఎవరైనా వచ్చి అడిగితే క్లారిటీ వచ్చేస్తుందిగా. ఇప్పుడు ఒక బ్రాంచ్ పెరిగింది, ఎవరి ద్వారా వచ్చిందని అడగండి, అర్థమైపోతుంది కదా. ఇంకా అంతకు మించి ఏముండిద్ది అక్కడ దాచుకునేది? మేమేం రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని చొక్కా పట్టుకొని లోపలికి వచ్చి నువ్వు తిండి తినా అని అడగట్లేదుగా. ఇట్స్ లీగల్ బిజినెస్. మేము ట్యాక్సులు కడతాం, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా? విజిలెన్స్ రైడ్ చేయమనండి వాళ్ళ మీద, ఏం జరుగుతుందో తెలిసిద్ది. ఏ మినిస్టర్ని పట్టుకున్నారో, ఏ ఎమ్మెల్యేని పట్టుకున్నారో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ సొంత ఎమ్మెల్యేని వాళ్ళ అమ్మనా బూతులు తిడతారు అందరి దగ్గర. అవునా? వాళ్ళ సొంత ఎమ్మెల్యే, నేను పేరు చెప్పను, చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆయన. పేరు చెప్పడం ఎందుకు? మీరు హనుమాన్ జంక్షన్ అంటే తెలియదు ఎమ్మెల్యే గారికి? అదేలేండి సార్, అందరి దగ్గరికి వెళ్ళి అమ్మనా బూతులు తిడతారు వాళ్ళ ఆయన్ని, మళ్ళీ ఆయనతో పనులు చేయించుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరికి గుడ్ విల్ అయితే లేదు సార్ వాళ్ళ మీద. ఎంతమంది నన్ను మోసాలు, సొంత ఇంట్లో ఆడపిల్లనే సార్ మోసాలు చేసేది. ఇప్పుడు నేను బిజినెస్ లో నేను ఇన్వెస్ట్, ఒక అక్క ఉంది సార్, ఆమెకు అసలు పాదాభివందనాలు, ఉమెన్ హుడ్ అంతా కలిసి పెట్టాలి, ఆమెకు పాదాభివందనం పెట్టాలి. ఒక ఆడ జాతిలో అలాంటి ఆణిముత్యం పుట్టినందుకు ఆడజాతి అంతా పొర్లు దండాలు పెట్టాలి వాళ్ళ ఇంటి ముందు పడుకొని, అంత ఆణిముత్యం ఆమె. ఆమెకు పొద్దున్న లెగిస్తే ఓపెన్ రిలేషన్షిప్స్ కావాలి, పొద్దున్న లెగిస్తే ఆమె ఓపెన్ గా మందు తాగిద్ది, ఓపెన్ గా ఏమైనా చేసిద్ది. కానీ ఎదుటింట్లో ఆడపిల్ల కనీసం సుఖపడకూడదు, మేమిద్దరం పక్క పక్కన కూర్చోకూడదు. ఓకే, మాకు గొడవయ్యేది ముందు సార్, గొడవయ్యే ముందు వచ్చింది అక్కయ్య ఒక రోజు ఇంటికి. అప్పటికే నాకు ఆమెకు అయిపోయింది, నేను ఎప్పుడు ఎదురు తిరగలా. నా బిడ్డ చచ్చిపోతాడని శబదం చేసింది నాకు. ఆ పాయింట్ లో అయిపోయింది నాకు. ఇంకా చచ్చిపోయేదంటే మీ పుట్టిన అబ్బాయి? నాకు పుట్టిన బాబు కంట 5 ఏళ్ల లోపు మెంటల్ వస్తుందంట. ఓకే, శబదం ఇలాగే కూర్చున్నాను సార్ నేను. నా తండ్రి మీద నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నా బిడ్డ 1.5 years ఒట్టేయాలని లేదు నాకు. నా తండ్రే నాకు ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన వ్యక్తి. ఒట్టేసి చెప్తున్నా నేను పాలిస్తుంటే నా ముందు కూర్చొని, నేను నర్సరావుపేటలో ఒకటి దగ్గర వీళ్ళ ఫ్యామిలీ అంతా జాతకాలు బాగా నమ్ముతారు, జ్యోతిష్యం చెప్పించాను నేను. మాక్సిమం 5 ఏళ్లే బతకడు. తండ్రి కదండి సార్ ఇతను, బిడ్డ మీద ప్రేమ ఉంది, బిడ్డను నేను విడదీయాలనుకుంటున్నా, ఇతనికి చాలా ప్రేమ ఉంది. అసలు ఊరుకుంటారా సార్? ఊరుకుంటారా? ఒక అక్క వచ్చి మాక్సిమం 5 ఏళ్లే బతకడు, ఆటిజం వస్తుందంట, మెంటల్ వస్తుందంట. నా కొడుకు పెద్దయ్యాక ఏం చేయాలి సార్ వీళ్ళని? అసలు ఎంత హెల్దీగా పుట్టాడు తెలుసా నా బిడ్డ. ఒక తల్లి కంటే ఎవరికి తెలుస్తుంది సార్ బిడ్డ ఎంత హెల్దీగా పుట్టాడు? ఫస్ట్ నాకు చూపిస్తే నా భర్తకి ఇవ్వమని చెప్పాను నేను. అప్పుడైనా కాస్త బుర్రలో పట్టిన పురుగు ఊడిద్దేమో, మారతాడేమో. నా భర్తని పిలవండి, నా భర్తకి ఇవ్వండి బిడ్డనని చెప్పా ఫస్ట్. వాళ్ళ నాన్న వచ్చాడు ఆ రోజు, మగపిల్లాడు పుట్టాడని తెలిసాక వచ్చాడు. బతకడయ్యా, బతకడు ఒక్కరోజే. ఎవరు? వాళ్ళ నాన్న. ఈ అబ్బాయి ఇంకెంటనే వాడిని తీసుకెళ్ళిపోయి రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి, వేరే చోట అయింది డెలివరీ, పట్టుకొని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి, నేను 3 గంటలు అయ్యి అక్కడికి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా సీ సెక్షన్ అయ్యాక. బిడ్డను లాక్కెళ్ళిపోయారని. నా పర్మిషన్ లేదు, నన్ను అడగలా, నాకు చెప్పలా, బిడ్డను లాక్కొని వెళ్ళిపోయాడు. పుట్టిన తల్లి, నేను ప్రైమరీ గార్డియన్ని సార్, ఎలా లాక్కెళ్ళిపోతారు బిడ్డని? తీసుకెళ్ళిపోతే నేను ఏడ్చింది మీకు వీడియో చూపిస్తాను. ఆ రోజు నా మొహం ఇంతలా ఉబ్బిపోయి, నా బిడ్డకి ఏమైపోయింది, నా బిడ్డ చచ్చిపోతాడు అంటున్నారు నా ముందిళ్ళు. తీసుకెళ్ళిపోతే నా బిడ్డకి ఏమైంది అనుకోవాలి సార్ నేను? 9 నెలలు నేను చూసిన నరకం నాతో పాటు నా బిడ్డ చూశాడు పొట్టలో. నా బిడ్డ నాతో ఉన్నాడు పుట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు. నా బిడ్డ నాతో ఉన్నాడు, నేను ఏడిస్తే ఏడుస్తాడు, నేను బాధగా ఉంటే వచ్చి నన్ను నవ్వించాలనుకుంటాడు. 1.5 years బిడ్డ. వాడిని పట్టుకొని వెళ్ళిపోతే నాకు ఎంత ట్రామటైజ్ అవ్వాలి సార్ నేను అయినా వాడి మీద బాణాలు తీయలేదు ఆ రోజు. ఎక్కడ తీసుకెళ్లారు? రెయిన్బో హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయారు. నక్కల్ రోడ్ లో నేను ఉంటే, ఈ ఏలూరు రోడ్ లో రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే, నక్కల్ రోడ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా నేను. అక్కడికి వెళ్ళేసరికి NICUలో ఉన్నాడు నా బిడ్డ. ఒంటికి సెలైన్లు పెట్టేసి, మొత్తం లైట్ల కింద పెట్టేసి, కళ్ళకి ఇలా పెట్టేస్తే అసలు ఒక తల్లి ఎలా తీసుకుంటది సార్?
ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్ కి చూపించి ప్రీమెచ్యూర్ బేబీ కాదు కదా, ఏం లేదు సార్, హ్యాపీలీ మరి ఏమీ లేదు ఇబ్బంది. నాకు జాండీస్ ఉందేమో. జాండీస్ పుట్టిన అందరికి ఉంటది సార్, దట్స్ నార్మల్ థింగ్. మన ఎల్ల ఏం చేస్తారంటే ఎండలో పెడతారు, ఒక 2-3 రోజులు ఎండలో పెట్టడం వల్ల నార్మల్ అవుతుంది బేబీ. మనందరికి అలాగే చేశారు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, లైట్లే తెచ్చి కింద పెడుతున్నారు. సరే పెట్టొచ్చు, నేను కాదన్ను. నిజంగా వాడికి ట్రీట్మెంట్ అవసరం అయితే చేయొచ్చు. నాకు చెప్పరా సార్, నేను పరిగెత్తుకుంటే వెనకెళ్ళి చూడాలా నా బిడ్డను ఏం చేస్తున్నారని? నేను సీసెక్షన్ అయితే, సీసెక్షన్ అయిన మదర్స్ని అడగండి మీరు, అక్కడ నించోని ఉంటే నా బిడ్డని నేను అలా చూస్తుంటే నేను ఎలా తీసుకుంటాను సార్? అసలు వాడికి ఏం చేశారో అడిగా. ఆ డాక్టర్ చాలా మంచి వ్యక్తి, అక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. ఆయనకి ఎవరో చెప్పారు, అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ సార్, ఇలా 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు అనగానే ఆయన, రామ్మ కూర్చొని నేను మాట్లాడతాను, ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకూడదు, నీకు కుట్లు బ్రేక్ అవుతాయి, నాకు చెప్పమ్మా ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా బిడ్డకి ఏమైంది, చచ్చిపోతా అని చెప్పి తీసుకొచ్చాడు ఇతను, చచ్చిపోతాడని. ఏం చేస్తున్నారు నా బిడ్డని, నాకు చెప్పండి దయచేసి. మేము సెప్సిస్ని ప్రెడిక్ట్ చేసాం. సెప్సిస్ అనే దాన్ని ప్రెడిక్ట్ చేసి మేము మెడికేషన్ ఇస్తున్నాం, యాంటీబయోటిక్స్ ఇస్తున్నాం. సార్ మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్తున్నారా? మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? అది చాలా డేంజర్ అమ్మా సెప్సిస్ వస్తే, అందుకే ప్రెడిక్ట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు బాధపడద్దు. నన్ను అడగాలి కదండి సార్, మీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా, నేను ప్రైమరీ గార్డియన్ని కదా, 3 degrees ఉన్నాయి, నాకు ఎంతో కొంత తెలిసిద్ది కదా, మీరు ఎలా అలా పెట్టేస్తారు, ఎలా అలా చేసేస్తారు? ఆయనకి అర్థమైంది, కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయినా నాకు అందులో ఉంది అనేది అర్థమైంది. నేను నా ఫ్రెండ్స్ పెడియాట్రిషియన్స్తో, నియోనాటాలజిస్టులతో ప్యారలల్గా మాట్లాడుతున్నా ఫోన్లో. ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు నాకు టైం టు టైం ఏం జరుగుతుందో కనుక్కుంటున్నారు, అప్డేట్ ఇస్తున్నారు. ఒక్క నా భర్తకు తప్ప ప్రపంచంలో అందరికి ఎంపతి ఉంది నా మీద, ఓకే, అందరికి ఉంది. నేను ఆ రోజు నా స్ట్రగుల్ డాక్టర్ చూడలేక నా పక్కన పడుకోబెట్టాడు బిడ్డను తెచ్చి, నాకు అడ్మిషన్ ఇచ్చి. ఆ తర్వాత వచ్చి వాళ్ళక్క మ్యాక్సిమం 5 ఏళ్లే, ఆడజాత ఆణిముత్యం. నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, నేను ఓపెన్ అయ్యాక, రెయిన్బో విస్తాస్లో ఉంటుంది మీ వదిన, 10 దాకా మగాళ్ళు వస్తుంటారు ఫ్లాట్కి, నన్ను కూడా వాడుకుంది. నా దగ్గర ఉంది ఆ మెసేజ్, నన్ను కూడా వాడుకుంది, నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది. అమ్మాయి మీద 2 కేసులు ఉన్నాయి సార్ హైదరాబాద్లో, హిట్ అండ్ రన్ ఒకటి ఉంది, ఇంకొకటి ఎవరినో బిజినెస్ విషయంలో ఏదో చేశారని ముస్లిం పిల్లల్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు వీళ్ళ ఇంటికి. ఓకే, పెద్ద చెన్నకేశవ రెడ్డి ఎలివేషన్ ఉండిద్ది వీళ్ళకి ఇంట్లో. ఓకే, ఆ అమ్మాయితో ఏదో పెట్టుకున్నారని వాళ్ళిద్దరిని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి ఇంటికి పట్టుకొచ్చారు. ఇప్పుడు నన్ను కూడా అలాంటివి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. వాళ్ళ సంత అనేది ఒక ఎలా ఉండిద్ది అంటే, ఇక్కడంతా రౌడీలు ఉంటారు, ఎవరినైనా ఏదో ఒకటి చేసేస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ లోనా? హనుమాన్ జంక్షన్ లో. హనుమాన్ జంక్షన్ అనే ఇమేజ్ ఇంకా నడుస్తుంది, రౌడీల జమానా 100% నడుస్తుంది. మీ హనుమాన్ జంక్షన్ లో? మాది నందిగామ సార్, నేను వెళ్ళిన మెట్టినిల్లు హనుమాన్ జంక్షన్. మా అత్తగారు, మా అత్త మామ ఉండేది అక్కడ, అదంతా నడుస్తుంది స్టిల్. ఓకే, ఇట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఇప్పుడు వాళ్ళని పంపించి చంపాలనా? చంపాలని ఉంటుంది సార్. ఇంటికి పంపించి లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో చూడమనండి సార్. ఏ ఇంట్లో అంత ఉందో 2 స్టేట్లలో నాకు చెప్పమనండి. ఇప్పుడు మీ ఇంట్లో మహేష్ వాళ్ళ మమ్మీ డాడీ ఉండే ఇంట్లో ఎంత ఉంటుంది? నాకు తెలిసి అసలు గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి సార్, గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి నాకు తెలిసి. కబోర్డులు కనుక ఇప్పుడు ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత టక్క 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 మారిపోతాయి. మీరు ఒక కెమెరా పెట్టండి, సప 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 కారుల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. ఓకే, ఇన్ని డబ్బులు సంపాదించడం గ్రేట్ ఎప్పుడైద్దో తెలుసా సార్? లీగల్ గా సంపాదించినప్పుడు. మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటా, మూగజీవాలు ఇల్లీగల్ ట్రేడింగ్ చేసుకుంటా, వీళ్ళు వచ్చా సార్ రౌడీజాలు చేస్తారు మనుషుల మీద. నాకు అర్థం కాదు. నేను లీగల్ గా బిజినెస్ పెట్టుకొని నా మార్కెట్ నేను రాంగ్ గా, ఈ రోజు నా మార్కెట్ ని నేను షుగర్ డాడీని పట్టుకొని బతకాలంటే నేను బతకొచ్చు, కానీ నా కష్టాన్ని నేను నమ్ముకొని నేను ఏ రోజు సినిమాలకు కూడా వెళ్ళకుండా, ఇప్పటికీ నేను మార్చిలో టేక్ ఓవర్ చేసింది అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు ఒక సినిమా చూడటానికి టైం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.